హాయ్ అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. యెస్టర్‌డే అయితే లైవ్ అయితే చేశాను కదా అండి. లైవ్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. లాస్ట్ టైమ్ చేసిన లైవ్‌కి, నిన్న చేసిన లైవ్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అలాగే చాలా మంది కనెక్ట్ అయ్యారు. చాలా మంది జాయిన్ అయ్యారు. అండ్ న్యూగా కూడా నాకు 7 సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారండి. సో, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ అలాగే ఎవ్రీ టైమ్ నేను లైవ్ చెప్పకుండా వెంటనే అయితే జస్ట్ ఒక 2 హవర్స్ ముందు అలా ఇంటిమేట్ చేసి వెంటనే లైవ్ పెట్టేశాను. సో, ఈసారైతే మంచిగా ప్లాన్ చేసుకొని లైవ్ చేద్దాము. అండ్ అలాగే అందరూ కూడా లైవ్‌లో జాయిన్ అవ్వండి. మంచిగా రెస్పాన్స్, కమెంట్స్ చేయండి. సో, చాలామందయితే కమెంట్ చేశారండి. అండ్ చాలామంది మంచిగా ప్రైజ్ చేశారు. మా హస్బెండ్‌కి అవార్డొచ్చింది కూడా. మంచిగా అయితే కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పారు. చాలా థాంక్స్ అండి. అండ్ సో, ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఈ రెసిపీ హెల్తీ అండ్ ఆల్సో హెయిర్ గ్రోత్‌కి కూడా చాలా మంచిదండి. అలాగే స్కిన్ హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఆ రెసిపీ ఏంటో గెస్ చేయగలరా? మీరు గెస్ చేస్తారు బికాజ్ థంబ్‌నెయిల్‌లో చూసేసుంటారు. అది ఏంటి అంటే కరివేపాకు పొడి అండి. సో, ఈ కరివేపాకు పొడి ఎలా చేయాలి? ప్రాసెస్ ఏంటి? సింపులా? లేదంటే కష్టమా? ఎలా చేయాలి? అనైతే నేనైతే ఈ వ్లాగ్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. సో, లెట్స్ బిగిన్ ద వ్లాగ్. సో, వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. సో, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి కూడా నా వీడియోస్‌ని, నా ఛానల్‌ని షేర్ చేయండి. సో, ఇక్కడ చూస్తున్నారా నేనైతే కరివేపాకు పౌడర్ చేయటానికి కరివేపాకునైతే కట్ చేస్తూ ఉన్నానండి. మాకు ఇంటి పక్కనే ప్లాంట్ ఉంది. సో, చాలా మంచిగా గ్రో అయిందండి. అండ్ బావుంటుంది. సో, నేనైతే ఇక్కడ ప్లాంట్‌లో నుంచి మంచిగా సెలెక్ట్ చేసేసుకొని కట్ చేసుకుంటూ ఉన్నాను లీవ్స్ అన్నీ. అండ్ అలాగే ఈ కరివేపాకు పౌడర్ చేయటానికి మరీ లేత ఆకులు కాకుండా, మరీ ముదురు ఆకులు కాకుండా మిడిల్‌లో ఉంటది కదా! అంటే సెమీ గ్రీనిష్ కలర్‌లో ఉంటుంది కదా! సో, అవైతే సెలెక్ట్ చేసుకోండి. బికాజ్ మరీ ముదురు ఆకులంటే కొంచెం చేదులాగా అనిపిస్తుందండి. సో, నేనైతే అది చూసుకుంటూ కట్ చేసుకుంటూ ఉన్నాను. ప్లాంట్ అయితే చాలా బావుందండి. అండ్ చాలా బాగా గ్రో అయింది కూడా. చిన్నగా ఉన్నింది. బట్ వాటర్ పడుతూ ఉంటే చాలా మంచిగా గ్రో అయిందండి. సో, మనకు గూడా బయటికి వెళ్ళి కరివేపాకు కొనే పని లేకుండా, ఏ కర్రీస్‌లోకి కావాలన్నా కూడా నేను ఫ్రెష్‌గా అయితే ఇలా తెంపేసుకొని అప్పటికప్పుడే యూజ్ చేస్తూ ఉంటానండి. సో, మొత్తం అయితే ఇలా కట్ చేసేసుకున్నాం గదా! ఇంకా వీటిని మొత్తం అయితే లీవ్స్ అన్నీ తీసేసుకోవాలండి. అంటే ఇలాగా ఓన్లీ లీవ్స్ మాత్రమే వేసి పౌడర్ చేయాలి. సో, ఓన్లీ లీవ్స్ అయితే సెపరేట్ చేసేసుకోవాలి. సో, అన్ని లీవ్స్ అయితే నేను మంచిగా సెపరేట్ చేసుకుంటూ ఉన్నాను. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా! సో, వాళ్ళైతే మంచిగా నాకు హెల్ప్ చేశారండి వీడియో తీయటం. ఇలా అయితే కలెక్ట్ చేసేసుకున్న తరువాత ఈ లీవ్స్ అన్నిటిని కూడా మంచిగా అయితే వాష్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2-3 టైమ్స్ అయితే వాష్ చేశానండి. బికాజ్ మా ఇంటి దగ్గర ఎక్కువ డస్ట్ అండి. సో, అందుకని 2-3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసేసి వాటర్ లేకుండా ఇలా చాటలోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా చాటలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నా ఓకే. లేదంటే మంచిగా క్లాత్ ఉంటది కదా! కాటన్ క్లాత్ అదైతే తీసేసుకొని మంచిగా డ్రై చేసుకోండి. బికాజ్ కాటన్ క్లాత్ అయితే వెంటనే వాటర్‌నంతా అబ్జార్బ్ చేసేసి డ్రై అయిపోతుందండి. చాటలో అంటే కొంచెం టైం పడుతుంది. సో, నేను ఫస్ట్ అయితే ఇలా చాటలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మళ్ళీ కూడా వైట్ క్లాత్ మీద వేసి డ్రై చేశాను. బికాజ్ దీంట్లో ఎంతసేపు అయినా కూడా డ్రై అవ్వలేదండి. సో, అందుకనేసి నేను ఇంకా వైట్ క్లాత్ అయితే తీసేసుకొని కాటన్ క్లాత్ అందులో వేసేసి మంచిగా డ్రై చేశాను. అండ్ ఇంకొకటి ఇదైతే లైట్‌కి డ్రై అవ్వకూడదండి. అంటే డైరెక్ట్ సన్‌లైట్ పడకూడదు. సో, అందుకనేసి ఏం చేస్తారంటే ఫ్యాన్ ఉంటది కదా! ఫ్యాన్ వేసేసి క్లాత్ అయితే పెట్టేసి మంచిగా అయితే లీవ్స్ అన్నీ గూడా థిన్‌గా వేసేసేయండి. సో, చాలా క్విక్‌గా అయితే డ్రై అయిపోతుందండి. సో, చూస్తున్నారా నేనైతే ఇలా ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కింద అయితే ఇలా పెట్టేశానండి.
సో, డైరెక్ట్ సన్‌లైట్ పడిందంటే లీవ్స్ అన్నీ కలర్ చేంజ్ అయిపోతుంది. అండ్ పౌడర్ కూడా వేరే కలర్‌లో వచ్చేస్తుంది. టేస్ట్ కూడా మారిపోతుందండి. సో, ఇలాగా సన్‌లైట్ పడకుండా ఇలా నార్మల్‌గా గాలికే ఆరబెట్టాలండి దీన్ని. సో, మంచిగా డ్రై అయిపోవాలి వాటర్ ఏమీ లేకుండా. ఇప్పుడైతే ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసి, పాన్‌లోకి ఒక 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకోండి. ఈ కరివేపాకు పౌడర్‌లో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో, లేడీస్‌కి, పిల్లలకి చాలా మంచిదండి ఇది హెల్త్‌కి. అండ్ ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ శనగపప్పులుంటాయి కదా! ఇదైతే సో, ఇవైతే శనగపప్పులైతే నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశానండి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసి మంచిగా అయితే ఫ్రై అవ్వాలి. స్టవ్ అయితే సిమ్‌లో పెట్టేసుకోండి. బికాజ్ హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోయే ఛాన్స్ ఉందండి. సో, సిమ్‌లోనే పెట్టేసి మంచిగా అయితే ఫ్రై అవ్వనివ్వండి. అండ్ ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఉద్దిపప్పు ఉంటుంది కదా అండి! అది కూడా యాడ్ చేయండి. సో, చూస్తున్నారా? ఇదైతే 2 స్పూన్స్ అండి ఉద్దిపప్పు. ఇది కూడా యాడ్ చేసేసేయండి. అండ్ ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. మరీ ఎక్కువ మాడిపోకూడదు. అలా అని తక్కువ ఉండకూడదు. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా అయితే ఫ్రై అవ్వనివ్వండి. అండ్ లేడీస్‌లో ఇప్పుడు చాలా మందికి చూసుకున్నట్లయితే పిల్లలకి అండ్ లేడీస్‌కి అందరికీ కూడా హెయిర్ ఫాల్ చాలా పెద్ద ప్రాబ్లమ్ కదండీ! అండ్ లేడీస్‌కే కాదు జెంట్స్‌కి కూడా చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ అయితే ఉంది కదా! సో, ఏం చేస్తారంటే ఇలా పౌడర్ అయితే చేసేసుకొని ఈ కరివేపాకు పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకొని రోజు అన్నం తినే ముందు ఒక 3 ముద్దలైతే ఈ పౌడర్‌తో మిక్స్ చేసేసుకొని తినండి. 10 డేస్ ఇలా డైలీ తిన్నాక చూసారంటే మీకు హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గుతుందండి. అంటే హెయిర్ ఫాల్ చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుంది. సో, నేనైతే నా ఓన్ ఎక్స్‌పీరియన్స్‌తో అయితే రియల్‌గా అయితే నాకు జరిగిందండి. సో, అందుకని మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్తున్నాను. అండ్ హెయిర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళే కాకుండా స్కిన్ కూడా చాలా మంచిగా గ్లో అవుతుందండి. అంటే చాలా మంచిదండి స్కిన్‌కి కూడా ఇది కరివేపాకు పౌడరు. సో, ఇప్పుడైతే ఈ 2 మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే ధనియాలు యాడ్ చేయండి. సో, ఈ ధనియాలు కూడా చాలా క్విక్‌గానే మంచిగా డ్రై అయిపోతుంది. సో, ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఉంటుంది కదా! జీరా అది కూడా యాడ్ చేసేసేయండి. సో, వీటిని కూడా ఫ్రై చేసేసుకోండి. అండ్ ఇవన్నీ చాలా క్విక్‌గా అయితే ఫ్రై అయిపోతాయండి. సో, ఇప్పుడైతే మనము ఎండు మిరపకాయలు ఉంటాయి కదా! అవి మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఇక్కడ 7-8 ఎండు మిరపకాయలైతే యాడ్ చేస్తున్నానండి. మీకు కారం ఇంకా ఎక్కువ కావాలన్నా మీరు యాడ్ చేసేసుకోండి. సో, ఇది కూడా మంచిగా అయితే ఇలా ఫ్రై చేయండి. అండ్ అలాగే బ్లడ్ షుగర్‌ని కూడా ఈ పౌడర్ చాలా కంట్రోల్ చేస్తుందండి. సో, అందరూ అయితే ప్రిపేర్ చేసేసుకొని మీ ఇంట్లో డైలీ అయితే తింటూ ఉండండి. చాలా మంచిదండి హెల్త్‌కి ఇది. సో, ఇలా ఈ పౌడర్ అయితే అవుతూ ఉంటుంది కదా! సో, ఇంగువ కూడా యాడ్ చేసేసేయండి ఈ టైంలో. ఇంగువ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి. చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ఫ్లేవర్ ఉంటుందండి. సో, ఇది కూడా యాడ్ చేసేసి మిక్స్ చేయండి. అండ్ ఏ పౌడర్స్‌లోకైనా అండ్ పచ్చళ్ళల్లోకి కూడా ఇంగువ చాలా యూజ్ అవుతుందండి. అండ్ డైజెషన్‌కి కూడా చాలా మంచిది. అండ్ ఇప్పుడైతే ఓ లెమన్ సైజ్ అంత టామరిండ్ అయితే చింతపండయితే తీసేసుకొని దీంట్లోనే యాడ్ చేసేసి ఫ్రై చేసేసేయండి. ఇవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనము ఆల్రెడీ డ్రై చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు అదైతే యాడ్ చేయండి. సో, మీరు ఎంత కరివేపాకు క్వాంటిటీనో చూసుకొని ఈ పౌడర్స్ అన్నీ కూడా అలా అయితే యాడ్ చేసేసుకోండి. నేనిక్కడైతే ఒక 3 కప్స్ అయితే కరివేపాకు తీసుకున్నానండి. సో, కరివేపాకైతే యాడ్ చేయండి. నేనైతే 3 కప్స్ తీసుకున్నానండి. మీరు కూడా కొలతలైతే చూసేసుకొని తీసుకోండి. అండ్ ఈ కరివేపాకు ఆల్రెడీ మంచిగా డ్రై అయిపోయి ఉండాలండి. వాటర్ ఏమీ ఉండకూడదు. వాటర్ ఏదైనా ఉనిందంటే పౌడర్ మొత్తం అయితే స్పాయిల్ అయిపోతుందండి. అంటే బిన్నే పాడైపోయే ఛాన్స్ ఉంది. సో, డ్రై అయిపోయిన తర్వాతే ఇందులోకి యాడ్ చేసేసి ఒక 5 మినిట్స్ అలాగా మంచిగా ఫ్రై చేయండి. ఇది కూడా ఎక్కువగా మాడిపోయే అంతగా అయితే ఫ్రై చేయొద్దండి. ఓన్లీ ఒక 5 మినిట్స్ అలా అలా ఫ్రై చేసేసి తర్వాత అయితే దీన్ని చల్లారిన తర్వాత అయితే బ్లెండ్ చేసేసుకోండి. అండ్ ఈ కరివేపాకు పౌడర్‌లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండీ! కొంచెం టైం తీసుకున్నా కూడా
చాలా హెల్త్‌కి మంచిది కదా! సో, అందరూ అయితే ఖచ్చితంగా చేసేసుకోండి. అండ్ చూస్తున్నారా ఈ కరివేపాకైతే కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా అండి. సో, స్మెల్ కూడా ఇది చేస్తూ ఉన్నప్పుడు చాలా మంచి ఫ్రేగ్రెన్స్ కూడా వస్తుందండి. బికాజ్ అన్నీ ఉన్నాయి కదా! ఉద్దిపప్పు అండ్ కరివేపాకు ఇవన్నీ ఉంది కదా! చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. అండ్ పిల్లలకి కూడా చాలా మంచిదండి. మీరు డైలీ ఒక 1 ముద్ద అన్నా ఈ కరివేపాకు పౌడర్‌తో అయితే పెట్టండి. చాలా మంచిది పిల్లలకి కూడా. అండ్ ఇలా అయితే మంచిగా ఫ్రై చేసేసుకొని నేనైతే స్టవ్ ఆపేసానండి. స్టవ్ ఆపేసి వెంటనే ఇలాగా మిక్సీ జార్‌లోకైతే తీసేసుకోండి. బికాజ్ ఆ హీట్‌కి కూడా కొంచెం హీట్ ఉన్నా కూడా మాడిపోయే ఛాన్స్ ఉందండి. అండ్ మాడిపోతే టేస్ట్ మొత్తము మారిపోతుంది. సో, అందుకని వెంటనే అయితే ఇలా మిక్సీ జార్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. సో, నేనైతే వెంటనే మిక్సీ జార్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని కాసేపయితే చల్లారనివ్వాలండి. బికాజ్ వెంటనే వేస్తే కూడా దాంట్లో కొంచెం వాటర్ అంటే తేమ ఏదన్నా ఉంటుంది కదా! ఆ హీట్‌కి. సో, కొంచెం టేస్ట్ మారుతుంది. సో, వెంటనే మిక్సీ పట్టకుండా కొంచెం సేపయితే ఆరనిచ్చి, ఆ తర్వాత అయితే మంచిగా బ్లెండ్ చేసేసుకోండి. అండ్ ఈ పౌడర్ అయితే చాలా ఫైన్ పౌడర్ లాగా అవ్వాలండి. అప్పుడే మంచిగా టేస్ట్ ఉంటుంది. సో, చూస్తున్నారా? ఇలా అయితే చేంజ్ అయింది కదా! సో, ఇప్పుడైతే నేనైతే ఒక్క తెల్లగడ్డ పెద్దదైతే తీసేసుకొని మంచిగా అయితే ఇలా తీసేసానండి. మొత్తం పాయలు తీయనవసరం లేదు. ఇలా పైన, కింద ఊరికే అట్లా తీసేసి కచ్చా పచ్చాగా ఇందులో వేసేసి ఇప్పుడు మిక్సీ అయితే పెట్టేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ సో, చేసేసుకొని మిక్సీ మిక్సీ పట్టేసిన పట్టండి. తర్వాత మొత్తం అయితే ఇంతేనండి. చూసారా? కరివేపాకు పొడి ఎంత క్విక్‌గా అండ్ చాలా ఈజీగానే చేసేసుకోవచ్చండి. సో, చూసారా? కరివేపాకు పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్స్ ఏదైనా ఉంటాయి కదా! అందులో అయితే పెట్టేసుకొని స్టోర్ చేసుకోండి. దాదాపు 1 మంత్ దాకా కూడా చాలా బావుంటుందండి ఈ పౌడరు. టేస్ట్ అయితే ఫస్ట్ రోజు ఎలా ఉంటుందో లాస్ట్ డే దాకా అలానే ఉంటుంది. బట్ ఇలా ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో మాత్రమే పెట్టేసుకొని మంచిగా అయితే స్టోర్ చేసేసుకోండి. సో, ఈరోజైతే నేను మంచి హెల్తీ రెసిపీ అయితే షేర్ చేశానండి. ఈ రెసిపీ చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఒకసారి మన ఛానల్‌లో కూడా పోస్ట్ చేద్దాము. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని నేనైతే షేర్ చేసుకున్నానండి. సో, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే రెసిపీ కదండీ! సో, అందుకనే షేర్ చేశానండి. సో, ఎలా ఉంది ఈ రెసిపీ? మీరు ట్రై చేసి నాతో అయితే కామెంట్స్‌లో షేర్ చేసేసుకోండి. సో, ఇక్కడైతే నేను కొన్ని పిక్స్ అయితే తీసుకున్నానండి. అవన్నీ షేర్ చేస్తున్నాను. అండ్ ఈ శారీ అయితే కాటన్ శారీ అండి. సమ్మర్‌కి చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఈ శారీ కూడా కలంకారీ అండి. నేనే ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాను. మా మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరే పర్చేస్ చేశానండి. సో, శారీ ఎలా ఉంది అని కూడా నాతో కామెంట్స్‌లో అయితే షేర్ చేసేసుకోండి. సో, ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. వ్లాగ్ ఎలా ఉంది? నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.